హాయ్ ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్స్ బెస్ట్గా ఉన్నారా, ఓల్డ్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ బెస్ట్గా ఉన్నారా, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరు బయటకు వెళ్తే బాగుంటుంది, ఇప్పుడు ఓల్డ్లో ఎవరు వెళ్తే బాగుంటుంది చిన్న కామెంట్ చేయండి. వైల్డ్ బాగున్నారన్నది కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదన్నా చిన్న కామెంట్ చేయండి. వీడియో చూద్దాం, అప్డేట్ చూద్దాం, రివ్యూ ఎపిసోడ్ నెక్స్ట్ పెడతాను. ఇప్పుడైతే ఈ శనివారం అప్డేట్స్ ఏంటంటే షూటింగ్ అయితే నిన్ననే జరిగిపోయింది. ఆ అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు కోడింగ్లు పడి ఎవరెవరికి స్మూత్గా వెన్నబూసాడు నాకు సార్, మరి ఎవరు వెళ్ళిపోతానని మొదలుపెట్టారు, వాళ్ళని సమాధానించడానికి మరి నాకు సార్ ఏం ప్లాన్ చేశారు అని ఎట్టుందంటే గిచ్చి జోలపడినట్టు చేశారండి నాకు సార్. మరి అదేందనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సార్ వస్తారు, ఎవరికి ఏ కోడింగ్ వేస్తారు, ఎవరేం చేస్తారు, ఎవరిని అంటారు, ఎవరిని తిడతారు, అందరు ఎదురు చూస్తారు కదా. కానీ ఎక్కువగా ఎదురు చూసేది ఎవరి గురించి ఎదురు చూస్తారంటే మాధురి గారిని ఏమైనా అంటారా లేదా అనేది అందరు క్వశ్చన్. ఎందుకంటే మాధురి గారు అక్కడ కొన్ని గొడవలు జరిగినాయి, కొన్ని డిస్కషన్ లైవ్లో జరిగినాయి. వీటన్నిటి బట్టి ఓవరాల్గా వీళ్ళందరి గురించి డిస్కస్ చేస్తుంది కదా, మాధురి గారిని ఏమైనా అంటారా లేదా అనేది జనం అందరూ ఎదురు చూసే క్వశ్చన్. చూసారా లేదా అనేది వీడంతా చూసినాక మీరే కామెంట్ చేయండి. మాధురి గారికి వీడియోలు చూపించారంట, చాలా వీడియోలు, 4-5 వీడియోలు చూపించారంట. ఫస్ట్ వీడియో ఏంటి, రమ్య వచ్చిన తర్వాత రమ్య మాధురి కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీజ వెళ్ళిన దగ్గర నుంచి, శ్రీజ నేను బెలూన్ కట్ చేశాను కదా బయటకు పంపించడానికి, వచ్చిన దగ్గర నుంచి కూడా బెలూన్ కట్ చేశానని నాతో ఐ కాంటాక్ట్ లేదు కళ్యాణ్కి. పైగా తనుజ దగ్గర కూర్చొని తనుజ మీద చేతులేసి ఏదేదో చేస్తున్నాడు, నేనైతే చెంపలు పగల కొడతాను, కింద పడేసి తొక్కి నారదీస్తాను అన్నట్టు రమ్య మాట్లాడటం. ఎదురుగా మాధురి గారు ఏమన్నారు, అవును తనుజ ఎందుకు రియాక్ట్ అవుతుంది, తనుజకి ఇష్టమే కదా, 2 చేతులు కలిపితేనే కదా చెప్పుడయ్యేది, తనకు కూడా ఇష్టమే కానీ ఇష్టమైన నటిస్తుందని మాధురి గారిది రెస్పాండ్ అవ్వటం. ఇవన్నీ కూడా వీడియో చూపించింది ఎవరెవరికంటే రమ్యకి, మాధురి గారికి, పవన్ కళ్యాణ్ ముగ్గురు చూపించారంట కన్ఫెక్షన్ రూమ్లో వీడియోస్ చూపించి. ఏంటమ్మా ఇది అని అంటే మాధురి గారు సారీ సార్ నేను అన్నాను సారీ అని చెప్పిందంట. అనేసి సారీ చెప్పడం ఏందమ్మా ఇటు వచ్చి, అప్పుడే పెద్ద రకంగా మీరు ఖండించాలి కదా రమ్య మాట్లాడినప్పుడు, కాదులే కరెక్ట్ కాదని ఖండించాలి కదా అని అంటే సారీ చెప్పిందంట. అంతవరకు ఆ వీడియో అయిపోయింది. కళ్యాణ్ చూపించి, కళ్యాణ్ ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చెప్పాను నేను, నువ్వేం చేస్తున్నావు అనేది కళ్యాణ్ చెప్పారంటే. ఇప్పుడు కళ్యాణ్కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ అవునా కాదా, ఎందుకంటే ఇవన్నీ మానుకొని ఇంతకుముందే చెప్పారు. 3 వారాల క్రితం చేతులు పట్టుకోవడం ఆపి ఆట ఆడాయి అంటే 4-5 వారాలు ఆట ఆడాడు, కెప్టెన్ అయ్యాడు. మరి ఇప్పుడు మళ్ళీ చేతులు పట్టుకోవడం స్టార్ట్ చేస్తాడని బూస్టింగ్ ఇవ్వడానికి ఏమైనా వీడియో చూపించారనేది చిన్న కామెంట్ చేయండి. ఆ ఒక వీడియో చూపించారంట. రమ్యకు కూడా ఫుల్ డోసు పడిందంట, బాగా అరిచారంట. సెకండ్ వచ్చేటప్పటికి తనుజని పిలిచి కన్ఫెక్షన్ రూమ్లో ఇదే వీడియో చూపించారంట. తనుజ నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు అంటే ఎవరు నమ్ముతుంది, మాధురిని నమ్ముతుంది. ఎందుకంటే పెద్ద రకం ఉంది కాబట్టి మాధురిని నమ్మి, కిచెన్లో ఇద్దరు ఉంటున్నారు కాబట్టి పాపం ఉన్నాయని చెప్పేస్తుంది మాధురి గారికి. చెప్తుంటే తనేమో మెత్తగా ఉండి తనుజ దగ్గర అన్నీ లాక్కొని పక్కకి వెళ్ళి రమ్య ఆడు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూపించి ఎవరు నమ్ముతున్నావు నువ్వు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూరని తనుజకు మొత్తం చూపించారంట. మరి తనుజ ఇకనన్నా అసలు బయటికి పక్కన ఉండాలని స్టెప్ వేస్తుంది కదా, ఆ స్టెప్ని ఇంకా పెంచిద్దా, ఇంకా కళ్యాణ్ దూరంగా పెట్టిద్దా లేదా ఈ వీడియో చూసైనా. ఇదంతా కూడా చాలా క్లియర్గా లాస్ట్ టైమే ఒకటి చూపించారు, ఎవరు నమ్ముతావు చూసుకోమని, ఇప్పుడు కూడా చూపించారు. కాబట్టి తనుజ మారిద్దా లేదని కామెంట్ చేయండి. మాధురి గారికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా లేదా అంటే, మాధురి గారి దగ్గర ఎలిమినేషన్ పవర్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే తను ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా, ఈమన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. మరి అది పవర్ ఉపయోగిస్తారా లేదా, ఒకవేళ ఆమె దగ్గర రద్దు చేస్తారా అనేది ఒక ఆలోచన. నెక్స్ట్ వచ్చి రీతు మాధురి గారు గొడవ, ఎవరిది కరెక్ట్ ఎవరిది ఏందని ఆడియన్స్ని అడిగితే రీతే కరెక్ట్ మాధురి గారు రాంగ్ అని ఆడియన్స్ చెప్పారంట. ఏంటమ్మా వాయిస్ చేసి పెద్ద చేసి మాట్లాడటం ఏంటి, అట్లా అరుస్తారా హౌస్లో, మీ గొంతు తగ్గించాలని మాట్లాడారంట. నెక్స్ట్ వీడియో ఏంటి, ఏంటి కళ్యాణ్తో గొడవ ఉంది కదా కూర్చోబోతే మాట్లాడరా అని, అవి ఎటకారంగా మాట్లాడటం ఏంటి, కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అవి ఎటకారం ఏంటి, అవి ఎటకారం మాట్లాడి జల్లవని ఒక వీడియో చూపించారంట. నెక్స్ట్ డెమాన్ రీతు గురించి సంజన వీడు మాట్లాడుకుంటున్నారు కదా, మాధురి వాళ్ళు బయటే కనెక్షన్ ఉందంట, ఎక్కడికొచ్చి కొనసాగుతున్నారు మాట్లాడుకున్నారు కదా, దాని గురించి ఫుల్ క్లాస్ బికారంట. ఇవే మాట్లాడుకునేది అక్కడ, ఎవరి లైఫ్ పాడు చేయడానికి మాట్లాడుకుంటున్నారు మీరు, అవి బయటికి ఎలా వెళ్తాయి మీరు ఆలోచించుకోరా అని వీడియో చూపించి ఫుల్ కోటింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ కూడా అరిచారు, తనుజ అని అరిచారు. మరి ఫుల్ కోటింగ్ అయితే బాగా పడిందా లేదనేది
చూడాలి. పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఎందుకు, ఆ గొంతులు మానేయాలంటే, లేదు సార్ నాకు బయట టెన్షన్స్ ఉన్నాయి, ల్యాండ్ ఒకట సమస్య ఉంది, మరి ఆ ల్యాండ్ విషయం ఏమైందో తెలియట్లేదు, నాకు బీపీ పెరిగిపోతుంది, నేను వెళ్ళిపోతాను సార్ అందంట. ఎందుకు మా వెళ్ళాల్సిన అవసరం ఏంది అని అంటే, ఇప్పుడు కొన్ని సరి చేసుకొని ఉండాలి కానీ అది వెళ్ళిపోయే కాడకు ఎందుకు తీసుకొస్తున్నావంటే, నాకు టెన్షన్ ఉన్నాయి, బీపీ పెరిగిపోతుంది అంటే, ఆ ల్యాండ్ పేపర్ లేదు నేనే తెప్పిస్తాను ఇక్కడికి, ఆ రిజల్ట్ అనేది నేనే చెప్తాను నీకు, నేనే తెప్పి చెప్తాను, నేనే నీ సంతకాలు కూడా తీసుకుంటాను, మీరు ఏం బాధపడొద్దు అని నాకు సార్ మంచిగా చెప్పారంట. సెట్ అయిందంట. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎవరు వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు అని అంటే, భరణి గారు కానీ వాళ్ళ చెల్లెని దివ్య కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు గేమ్ కంటే కూడా ఎమోషనల్ టచ్ ఎక్కువైపోతుంది. ఆ ఎమోషనల్ టచ్ అట్లాగే రన్నింగ్ అయిపోతే గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి భరణి గారిని పంపిస్తారా వాళ్ళ చెల్లెని పంపిస్తారనేది చిన్న కామెంటే చేయండి ఎవరిని పంపించాలో. ఇది ఈ శనివారం అప్డేట్స్. మరి శనివారం అప్డేట్లో మరి కోటింగ్ వీడియోలు చూపించి కోటింగ్ ఇచ్చింది కరెక్టేనా, కరెక్ట్గానే చేశారా నాకు సార్ అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.